స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 125 అధ్యాయం 1-2 వచనాలు కూడా మనం చదువుకుందామండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు మనము నమ్మకం ఉంచుకోవాలి. దేవుని యందు మనం నమ్మకం ఉంచినట్లయితే కదలకుండా కొండ ఎలా ఉంటుందో అలా విశ్వాసంలో నిలబడగలుగుతామని వాక్యం సెలవిస్తుంది. ఎవరి యందు మనం నమ్మకం ఉంచుకోవాలి? దేవుని యందు నమ్మకం ఉంచుకోవాలి. ఆయన గొప్ప దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడని మొట్టమొదటిగా మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. నమ్మడం మన వలన అయితే, జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు గొప్పవాడని నమ్మడం మన వల్ల అయితే మనకి సమస్తము కూడా సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటామంట. ఎక్కడికి కదలం, ఎక్కడికి పోము. అవిశ్వాసంలో పడిపోము, లోకంలో పడిపోము, మనుష్యుల వైపు చూస్తే పడిపోతాం. దేవుని యందు మనం నమ్మకం ఉంచుకోవాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ ఆయన ఉంటాడు. మన కుటుంబము చుట్టూ ఉంటాడు. మన గృహము చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే మనం మొరపెడతామో, ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుకుంటామో, చూడండి, ఎవరి మీద అయితే మనకు ఎక్కువగా నమ్మకం ఉంటుందో వాళ్ళకే మన గురించి చెబుతాం. మన కుటుంబంలో విషయాలు కూడా చెబుతాం. నమ్మకం లేని చోటకి, నమ్మకం లేని మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడం. మనం దేవుణ్ణి మనం నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుంటాం, మొర్ర పెడతాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు మనము నమ్మకం ఉంచు వారి వలె ఉండాలి.